జగన్ గారు తనని ఎంతమంది అవమానపరిచినా, ఎన్ని బాధలు పెట్టినా భారమంతా దేవుని మీద వేసి మౌనంగా ఉన్నారు. బలవంతులమని విర్రవీగే చాలా మందికి త్వరలోనే సమాధానం రాబోతోంది. కోట్లాది మంది ప్రజలు చీమల్లా బారులు తీరి జగన్ గారిని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. సర్వమత శ్రేయోభిలాషి అయిన రాజశేఖర్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే కోట్లాది మంది కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. రామరాజ్యంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఆయన మరణంతో అస్తవ్యస్తంగా మారిపోయింది. వైఎస్ ఉన్నప్పుడు ఒక మాట, ఆయన పోయిన తరువాత వేరొక మాట మాట్లాడి అన్యం పుణ్యం ఎరుగని జగన్ గారిని జైలుకు పంపేటంతగా కుట్ర చేశారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా నడి రోడ్డు మీద మాతృమూర్తి విజయమ్మ గారిని, సోదరి షర్మిల, భారతిలతో పోలీసులు ప్రవర్తించిన తీరు కోట్లాది ప్రజల ఆడపడుచుల కళ్లల్లో నీళ్లు రప్పించాయి. భర్తను పోగొట్టుకుని ఒకవైపు, కొడుకు జైల్లో ఉండి మరోవైపు తల్లడిల్లే విజయమ్మ గారిని, వారి కుటుంబాన్ని ఎవరు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. వాళ్ల కన్నీళ్లు, ప్రజల కన్నీళ్లు దేవుడు భద్రం చేసి ఉంచాడు. అవి త్వరలో ఆశీర్వాద జల్లులై వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీకి రానున్నాయి. ఈ కష్టాలు కొంతకాలమే. త్వరలో జగన్ బయటకు వస్తారు. కోట్లాది మంది చేసే పూజలు, నమాజులు, ప్రార్థనలు ఆయనకు వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తాయి. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఏ శారదా శ్రీనివాస్, హైదరాబాద్.